జగిత్యాల పట్టణ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సీల్డ్ కవర్ లో చైర్మన్ అభ్యర్థి సమిట్ల వాణి పేరు దాదాపు ఖరారు చేశారు. డాక్టర్ సంజయ్ వర్గానికే మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. జగిత్యాల పట్టణ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సీల్డ్ కవర్ లో చైర్మన్ అభ్యర్థి సమిట్ల వాణి పేరు దాదాపు ఖరారు చేశారు. డాక్టర్ సంజయ్ వర్గానికి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి. చందన, మొత్తంగా కూడా ఉత్కంఠ భరితంగా కొనసాగినటువంటి కరీంనగర్ కావచ్చు, జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గా కొనసాగింది. జీవన్ రెడ్డి వర్గము అటు సంజయ్ వర్గం పైన ఉత్కంఠ భరితమైనటువంటి ఎన్నికల్లో ఇరు వర్గాలకు కూడా ప్రజలు తీర్పిచ్చారు. పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి వర్గాన్ని మరియు సంజయ్ వర్గాన్ని కూడా గెలిపించినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకుందని చెప్పొచ్చు. సమిండ్ల వాణి మున్సిపల్ చైర్పర్సన్ గా సమిండ్ల వాణి శ్రీనివాసును ఖరారు చేసింది అధిష్టానం. సీల్డ్ కవర్ లో వచ్చిన సమాచారం కొద్దిసేపటి క్రితమే మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు వైస్ చైర్మన్ గా జీనత్ పర్వీన్ పేరును ఖరారు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ జగిత్యాల పైన కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా సమిండ్ల వాణి శ్రీనివాస్ పేరు ఖరారైంది. వైస్ చైర్మన్ గా జీనత్ పర్వీన్ మున్నా పేరు ఖరారైనట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే అటు కరీంనగర్ లో బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్ పేరు కావచ్చు, అక్కడ సమిండ్ల వాణి జగిత్యాల మున్సిపల్ చైర్ పేరు కావచ్చు, ఈ రెండు అంశాలను కూడా స్పష్టంగా 99 టీవీ 24 గంటల ముందే బ్రేక్ చేసింది. జగిత్యాలలో జరుగుతున్నటువంటి ప్రతి సమీకరణాన్ని, జీవన్ రెడ్డి సంజయ్ మధ్య జరుగుతున్నటువంటి వర్గ పోరును, టికెట్ల అంశాల నుంచి మొదలుకొని ఈ రోజు చైర్పర్సన్ ఎన్నిక వరకు కూడా ప్రతి అంశాన్ని జగిత్యాల జరుగుతున్న రాజకీయ సమీకరణాలన్నీ 99 టీవీ ముందే బ్రేక్ చేసింది. సంచలనాలకు సంబంధించిన అనేక అంశాలను 99 టీవీ ముందే చెప్పింది. కొలగాని శ్రీనివాస్ పేరు కూడా కరీంనగర్ లో కార్పొరేషన్ అని 24 గంటల ముందే నిన్ననే మనం బ్రేక్ చేశాం. దీనికి సంబంధించి వైస్ చైర్మన్ గా సునీల్ రావు పేరు కావచ్చు, ఇలా మొత్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు కావచ్చు, మేయర్ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ చైర్మన్ల వివరాలన్నీ కూడా 99 టీవీ ముందే బ్రేక్ చేసిందని చెప్పొచ్చు సంజన. అయితే జగిత్యాలలో మాత్రం ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. జగిత్యాలకు సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ గా సమిండ్ల వాణి శ్రీనివాస్ పేరు ఖరారైంది. తర్వాత జీనత్ పర్వీన్ వైస్ చైర్మన్ గా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. కరీంనగర్ లో ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ పూర్తిగా తన బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లతో ప్రస్తుతం ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా క్యాంప్ నుంచి వచ్చి మొత్తం కార్పొరేటర్లతో సహా అందరూ ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అయితే ముందుగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. మొత్తంగా 12 నుంచి 1 గంట వరకు కూడా పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటనలు అయితే వెలువడనుంది. అయితే ఈ అంశాలకు సంబంధించి కరీంనగర్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పేరు, జగిత్యాల్లో మున్సిపల్ చైర్మన్ గా సమిండ్ల వాణి పేరును 99 టీవీ ముందే బ్రేక్ చేసింది. మనం చెప్పినట్టుగానే ఇద్దరి పేర్లు ఇప్పుడు అధిష్టానం ఖరారు చేసింది. మరి కాసేపట్లో అధికారికమైనటువంటి ప్రకటన కూడా వెలువడుతుంది. వీరిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సంజన. రిషికేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.